రండి కదలి రండి, రండి కలసి రండి, కదలి రండి ఊరంతా కలసి రండి, మీరంతా కదలి రండి ఊరంతా కలసి రండి, మీరంతా రండి కదలి రండి, రండి కలసి రండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, చలో పిఠాపురం. బిందువుగా ప్రారంభమై సింధువుగా మారి మాట చెప్పి మరీ అక్కర మార్కులను అధపాతాళానికి తొక్కి ప్రజాప్రభుత్వ ఏర్పాటులో జనసేనానిగా విలక్షణమైన పాత్ర పోషించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ నెల 14వ తేదీ శుక్రవారం పిఠాపురంలో తలపెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మనవి చేస్తూ మీ కంది రవిశంకర్, జనసేన పార్టీ నాయకులు, ప్రకాశం జిల్లా. జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిరసన దీక్షను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు బకాయిల్ని పెండింగ్లో పెడతా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పి పలు దఫాలుగా లేఖలు రాసినటువంటి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ని గతంలో ఈ జిల్లాకి ఇవ్వాల్సినటువంటి 102 కోట్లు అట్లానే పెండింగ్లో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అకాడమిక్ ఇయర్కి ఒక దఫా మాత్రమే విడుదల చేసింది. ఈ రియంబర్స్మెంటు పెండింగ్లో ఉన్న కారణంగా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చే నెల నుంచి డిగ్రీ విద్యార్థులకి, ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి. ఒకవైపు పరీక్షల ఒత్తిడి విద్యార్థులు అనుభవిస్తుంటే మరోవైపున ఈ ఫీజుల ఒత్తిడి కూడా తీవ్రమైనటువంటి భారంగా మారిపోతూ ఉంది. మీరు కాలేజీకి కట్టాల్సినటువంటి ఫీజులు మీరు కట్టండి, ప్రభుత్వం వస్తే తీసుకోండి అని చెప్పేసి ఈరోజు కాలేజీ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇటు పరీక్ష ఒత్తిడితోటి, మరోవైపు కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితోటి ఈరోజు విద్యార్థులు సతమతం అయిపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో ఈ సమస్య మీద ఆందోళన కార్యక్రమాలకు పిలుపుచ్చినప్పుడు మాకు ఒక నెల పాటు సమయం ఇవ్వండి, ఈ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని మేము క్లియర్ చేస్తామని చెప్పి పిలిపించి మాట్లాడారు. అదే ఆ విధంగా మీరు అడిగిన సమయాన్ని ఈ విద్యార్థి సంఘం తరఫున మేము ఇచ్చాం. కానీ ఈ రోజుకి ఆ పెండింగ్లో ఉన్నటువంటి రీయింబర్స్మెంట్ని ఎప్పుడు విడుదల చేస్తారు, ఎంత విడుదల చేస్తారనే విషయం పట్ల స్పష్టత ఇవ్వటం లేదు. స్పష్టత ఇవ్వకపోగా గత ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పనులే చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పులకి జనాలు గుణపాఠం చెప్పారు. మీరేం చేస్తారనే విషయాన్ని స్పష్టం చేయటం లేదు. కాబట్టి మీ యొక్క విద్యార్థుల పట్ల ఈ యొక్క నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిరసన దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన దీక్షకి విద్యార్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఇవి విజయవాడలో 15వ తారీఖున నిరసన దీక్షలు జరుగుతున్నాయో దానికి విద్యార్థులందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న బకాయిలు, అలాగే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసి వైద్య కళాశాలలో ప్రభుత్వ ఆధీనంలో నడవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో చేస్తున్న ప్రకాశం జిల్లాకి చేస్తున్న 102 కోట్లు, అలాగే ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతున్న విద్యార్థులకి ఒక విడత మాత్రమే విడుదల చేశారు. రెండో విడత కూడా ఇప్పుడు రెండో విడత కానీ తర్వాత ఎంతమంది పిల్లలకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారనేది స్పష్టత ఇవ్వాలా. అలాగే ఈ ఏపీ కామన్ పీజీ సెట్ని రద్దు చేయాలా. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ తరలి వచ్చి ఎస్ఎఫ్ఐ పిలిపించిన ప్రోగ్రామ్కి జయప్రదం చేయాలని కోరుతున్నాం.